హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ప్రసాద్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసారు కదా స్లో మోషన్ వీడియో. అండ్ అలాగే మన టిక్టాక్లో ఈ మధ్య స్లో మోషన్ ఎఫెక్ట్ అనేది చాలా పాపులర్ అయింది. అండ్ నాకు కామెంట్ సెక్షన్లో ఎక్కువ అడిగింది ఏంటంటే స్లో మోషన్ వీడియో ఎలా క్రియేట్ చేయాలి అని చాలా మంది అడిగారు. సో ఈ వీడియోలో మనం స్లో మోషన్ వీడియో ఎలా ఎడిట్ చేయాలనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ అలాగే టిక్టాక్లో మనకి మ్యూజిక్ సెలెక్ట్ చేసుకుని వీడియో ఎడిట్ చేసి మళ్ళీ దాన్ని అప్లోడ్ చేసే వరకు ఈ వీడియోలో నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు మంచిగా ఒక నాలెడ్జ్ అనేది వస్తుంది ఈ స్లో మోషన్ మీద. అండ్ అలాగే మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే నేను అన్ని ట్రైనింగ్ టాపిక్స్ మీద వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తుంటాను. సో ఖచ్చితంగా కింద ఉన్న రెడ్ కలర్ సింబల్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ టిక్టాక్ అప్లికేషన్ ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఎవరినైనా ఫాలో అవుతాం కదా, ఫాలో అయినా ఓకే, లేకపోతే ఈ విధంగా బ్రౌజింగ్లో వచ్చినా ఓకే. ఇక్కడ చూడండి మనకి కింద డిస్క్ లాగా తిరుగుతుంది కదా. సో దీన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా యాడ్ టు ఫేవరెట్స్ లేకపోతే యూజ్ దిస్ సౌండ్ అని వచ్చింది కదా. మనం పైన యాడ్ టు ఫేవరెట్ అని యాడ్ చేసుకోవాలన్నమాట. లేకపోతే మనకి అలా బ్రౌజింగ్లో రాకపోయింది అనుకోండి మంచి సాంగ్, సో మనం ఎవరైనా ఫాలో అవుతాం కదా మన ఇష్టమైన పర్సన్స్ని, సో వాళ్ళు ఒక మంచి మ్యూజిక్స్తో వీడియోస్ చేస్తారు కదా. సో వాళ్ళ వీడియోస్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే కూడా మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద క్యాసెట్ లాగా ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ యాడ్ టు ఫేవరెట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ యాడ్ టు ఫేవరెట్ని క్లిక్ చేయాలి. సో మనకి మ్యూజిక్ అనేది మన అకౌంట్లో సేవ్ అవుతుంది అనమాట. సో మీరు మొత్తం చూస్తే మంచిగా అనిపిస్తుంది కొన్ని ట్రిక్స్. సో ఇప్పుడు మనకి ఆ యాడ్ టు ఫేవరెట్ ఎందుకంటే మనం వీడియో ఎడిట్ చేసిన తర్వాత అప్లోడ్ చేసేటప్పుడు యూజ్ అవుతుంది అది. ఇప్పుడు మనకి ఒక మంచి అప్లికేషన్ ఫ్రెండ్స్, చాలా పాపులర్ యాప్ ఇది. స్లో మోషన్ అనే ఎఫెక్ట్స్ ఉంది కదా, స్లో మోషన్ ఎఫెక్ట్స్ యాప్. సో ఈ యాప్ లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ వీడియో టైటిల్ క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది, అక్కడ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ట్రిక్స్ చూసిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూడండి ఫస్ట్, ఓకే. ఇక్కడ స్టార్ట్ స్లో మోషన్ అని ఉంది కదా, దాన్ని మనం క్లిక్ చేస్తే ఇక్కడ రికార్డ్ మూవీ లేకపోతే చూజ్ మూవీ అని ఉంది కదా, ఈ చూజ్ మూవీని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి గ్యాలరీలో ఈ విధంగా మనం రికార్డ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక వీడియో అనేది మనం రికార్డ్ చేసుకోవాలి నార్మల్ కెమెరాతో. సో నేను ఇక్కడ రికార్డ్ చేశాను చూడండి. సో నేను రికార్డ్ చేసిన వీడియో సెలెక్ట్ చేస్తే ఇక్కడ యాడ్ వచ్చింది, యాడ్ని స్కిప్ చేసేయండి. స్కిప్ అయిన తర్వాత ఇక్కడ అడ్వాన్స్డా సింపులా అని వస్తుంది. సో ఇక్కడ అడ్వాన్స్డ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది చూడండి. సో ఇక్కడ అది బై డిఫాల్ట్గా కొద్దిగా చేసింది, స్లో అండ్ ఫాస్ట్ కూడా చేసింది. సో అది మనకి నచ్చకపోతే ఇక్కడ చూడండి డాట్స్ లాగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ పాజ్ చేయండి. ఈ డాట్ ఉంది కదా, ఈ తాడు ఉంది కదా ఫ్రెండ్స్, ఈ తాడుని ఏంటంటే కిందికి అన్నాం అనుకోండి స్లో మోషన్ అవుతుంది, పైకంటే స్పీడ్ అవుతుంది. సో మనకి ఎక్కడ ఫాస్ట్ కావాలి, ఎక్కడ స్లో అవ్వాలనేది మన ఇష్టం. సో నేను ఫస్ట్ అయితే నార్మల్ చేసేస్తున్నా ఈ డాట్స్ని. సో ఇక్కడ మనం వీడియో ప్లే చేద్దాం ఫస్ట్ నుంచి. సో ప్లే చేస్తున్నా చూడండి. నాకు ఎక్కడ స్లో మోషన్ కావాలంటే ఆ బైక్ దుంకేటప్పుడు స్లో మోషన్ కావాలి. సో ఇక్కడ కరెక్ట్గా నేను ప్రెస్ చేసి పట్టుకోండి, ఈ థ్రెడ్ని ప్రెస్ చేసి డాట్ వస్తుంది. సో నేను కిందికి ఇలా డ్రాగ్ చేస్తాను తాడుని, ఆ థ్రెడ్ని. ఇప్పుడు చూడండి నేను ప్లే చేస్తున్నా. సో ఇక్కడ థ్రెడ్ని కిందికి గుంజంగానే సో చూడండి మనకి వీడియో అయితే స్లో అయింది. సో అంత స్లో అవ్వకపోతే అవసరం లేదనుకుంటే కొద్దిగా పైకి అనండి. ఇప్పుడు నార్మల్గా స్లో మోషన్ వస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, మనకి ఆ విధంగా వచ్చింది. అండ్ అక్కడ హ్యాండ్స్ ఇలా అంటున్నా కదా, అది కూడా నాకు స్లో మోషన్ కావాలి. సో నేను ఈ థ్రెడ్ని మళ్ళీ పట్టుకొని ఈ విధంగా నేను కిందికి డ్రాగ్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనకి టోటల్గా అయితే సో చూడండి హ్యాండ్స్ కూడా చేసేటప్పుడు స్లో మోషన్ వచ్చింది. సో ఈ విధంగా మనకి వీడియో అయితే స్లో అండ్ ఫాస్ట్ చేయడం మీకు ఇక్కడ టిక్టాక్లో కూడా ఉంటుంది, కానీ అక్కడ జర్క్స్ వస్తాయి అనమాట. ఇందులో ఏంటంటే ఫాస్ట్ స్లో నుంచి ఫాస్ట్ చాలా నీట్గా సింపుల్గా ఎడిట్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంకా ట్రిక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ సేవ్ అని ఉంది కదా, సో ఈ సేవ్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఫిల్టర్ కొట్టకండి. అండ్ ఇక్కడ కింద హెచ్డి క్వాలిటీ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీనికి మనం వీడియో చూడాలి. సో నాకు ఆన్ అయింది హెచ్డి క్వాలిటీ, ఎందుకంటే అక్కడ మీకు యాక్చువల్గా బై అని వస్తుంది, కొనమని వస్తుంది. అక్కడ బై ఆర్ వాచ్ యాడ్ అని వస్తుంది. ఆ యాడ్ని వాచ్ చేసిన తర్వాత ఈ హెచ్డి క్వాలిటీ ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇక్కడ మ్యూజిక్ అని ఉంది కదా, ఇక్కడ మ్యూజిక్ మీరు యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. మనము టిక్టాక్లో ఆల్రెడీ యాడ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, టిక్టాక్లో మనం యాడ్ టు ఫేవరెట్ పెట్టుకున్నాం. సో ఇక్కడ ఏం మ్యూజిక్ యాడ్ చేయకండి. సో ఇక్కడ సేవ్ అని ఉంది కదా, ఈ సేవ్ని నేను ఓకే స్టార్ట్ ప్రాసెసింగ్ అని ఉంది కదా, స్టార్ట్ ప్రాసెసింగ్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వీడియో అనేది సేవ్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు ఈ వీడియోని మనం టిక్టాక్కి అప్లోడ్ చేద్దాం. సో నేను ఇప్పుడు సేవ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. సో చూడండి ఓవరాల్గా అయితే వీడియో ఈ విధంగా వచ్చింది. నేను జంప్ చేసినప్పుడు ఈ విధంగా స్లో మోషన్ వచ్చింది. ఓకే, నేను ఇప్పుడు
టిక్టాక్ ఓపెన్ చేస్తా ఫ్రెండ్స్. సో చూడండి నేను టిక్టాక్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ప్లస్ సింబల్ని క్లిక్ చేయండి. ఈ ప్లస్ సింబల్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా. సో ఇక్కడ అప్లోడ్ అని ఉంది కదా, ఈ అప్లోడ్ని క్లిక్ చేయండి. అప్లోడ్ క్లిక్ చేస్తే మనం ఇప్పుడు సేవ్ చేసిన వీడియో ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి నెక్స్ట్ తర్వాత సో మనకి ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్. ఇక్కడ నెక్స్ట్ చేసేస్తే మనకి ప్రాసెసింగ్ అవుతుంది కదా. సో ప్రాసెసింగ్ అయిన తర్వాత మనం ఇందాక ఒక సాంగ్ని మనం యాడ్ టు ఫేవరెట్లో పెట్టుకున్నాం. సో ఇక్కడ చూడండి సౌండ్స్ అని ఉంది కదా, ఈ సౌండ్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫేవరెట్స్ అని ఉంది కదా. సో ఈ ఫేవరెట్స్లో మనం ఏదైతే మీరు ఏ సాంగ్ అయితే చేయాలనుకుంటున్నారో ఆ సాంగ్ని ఫేవరెట్లో పెట్టుకున్నారు కదా. సో మనకి ఆ సాంగ్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ రైట్ మార్క్ వచ్చింది కదా, ఈ రైట్ మార్క్ని క్లిక్ చేస్తే మనకి ఈ సాంగ్ అనేది ఈ వీడియోకి యాడ్ అయిపోతుంది అనమాట. సో నేను ఈ సాంగ్ ప్లే చేయను, ఎందుకంటే నాకు కాపీరైట్ క్లైమ్ వస్తుంది, అందుకే నేను సాంగ్ ప్లే చేయకూడదు. ఓకే, ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ని క్లిక్ చేసేసి ఇక్కడ మీకు వీడియోలో మీకు నచ్చిన మీ ఫీలింగ్ అంటే మీరు ఏం పెట్టాలనుకుంటే అక్కడ పెట్టేయండి. ట్యాగ్స్ ఇచ్చేసి ఇక్కడ పోస్ట్ అని వచ్చింది కదా, పోస్ట్ ప్రెస్ చేస్తే పోస్ట్ అయిపోతుంది. ఓకే, నేను ఇప్పుడు దాన్ని పోస్ట్ చేయకూడదు అప్పుడే. సో ఈ విధంగా మనకి పోస్ట్ చేయాలి ఫ్రెండ్స్. సో నేను ఇంకా మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇటువంటి మంచి మంచి వీడియోస్ గురించి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్